ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి వాక్య భాగాల్లోనికి వెళ్ళిపోదామండి. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, క్రిస్మస్ అంటే అభయం. అంటే క్రిస్మస్ ద్వారా ప్రపంచానికి వచ్చింది ఏంటి అంటే అభయం, లేక నేనున్నాను, మీరు భయపడక్కర్లేదు అనే దేవుడు మనకిచ్చినటువంటి ఒక వాగ్దానం అనుకోవచ్చు, లేక దేవుడు మనకు చేసిన ఒక ప్రమాణం అనుకోవచ్చు. ఎందుకు అనుకోవాలి అలా అంటే, బైబిల్లోని ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త ముందుగా 1వ అధ్యాయం చూద్దాం, తర్వాత 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం, అంటే 29, 30 కలిసి ఉన్నాయి, అది చదువుదాం. ఇక్కడ మరియమ్మ గారుతో దూత మాట్లాడుతున్నారు. మరియమ్మ గారితో దూత మాట్లాడుతున్నారు. బహుశా ఈ టైంలో మరియమ్మ గారు ప్రార్థన చేసుకుంటూ, దేవుని గురించి ఆలోచించుకుంటూ, దేవునితో సంభాషణ చేసుకుంటూ ఉన్న టైం అయి ఉండొచ్చు. ఆ టైంలో దేవుడు ఆమె దగ్గరకు ఒక వర్తమానాన్ని పంపించారు. ఏమనంటే, లోపలికి వచ్చి ఆయన చెప్తారు కదా, దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్పగానే అప్పుడు ఈమె ఏం చేస్తున్నారు, ఇప్పుడు చదువుదాం. 29, 30 వచనాలు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా మరియా భయపడకుము. ఇక్కడ మరియ గారు ఏ స్థితిలో ఉన్నారు? భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఏంటో శుభవచనం అన్నారు అంటే, మనం గతంలో మాట్లాడేసుకున్నాం. శుభవచనాలు అంటే జనరల్గా విద్యార్థికి అయితే మంచి రిజల్టు, జాబ్కి చూసేవాడికైతే మంచి జాబు, పెళ్లి సంబంధం అయితే మంచి భర్త భార్య దొరకడము, లేదంటే మనం కోరుకున్న పిల్లలు పుట్టడము. వీటినే అందరూ ప్రపంచవ్యాప్తంగా అందరూ గుడ్ న్యూస్, మంచి శుభవార్తలను మాట్లాడుకుంటారు. మరి వీటికి దేనికి మరియమ్మ గారు అనుకూలంగా లేరు. సో ఇవేవి నా జీవితంలో జరగడానికి అవకాశం లేదు కదా, నాకు శుభవార్త ఏంటి? ఇది ఆమెకున్న సందేహం. ఆ టైంలో మామూలుగా చూసినా ఆమెది చిన్న వయసు కదండి, ఆమెకి చిన్న వయసు, మహా అయితే 20 లోపు, అది కూడా ఎక్కువని చెప్పొచ్చు. 20 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఆడపిల్ల అయ్యుండి ఒక దూత వచ్చి తనతో మాట్లాడుతున్నప్పుడు ఎంతైనా భయం వేస్తుంది కదా. చాలా కంగారుగా, చాలా భయంగా ఉన్నారు. ఒకటి, దూత చెప్పిన మాటను బట్టి ఏంటో శుభవచనం తెలియక. 2, మనుషులకు సహజంగానే భయం, చూడకూడనిది కానీ వినకూడనిది కానీ. ఇప్పుడు ఇలా కూర్చొని మన వాక్యం వింటూ ఉండగా సడన్గా పెద్ద శబ్దం వచ్చిందనుకో, ఇలాగే ఉంటామా? అమ్మో అంటే అందరం ఒకసారే, ఎంత ధైర్యవంతులైనా. అంటే మనం ఊహించని విషయం ఏదైనా మన జీవితంలో జరిగితే ఏం జరుగుద్ది? ఖచ్చితంగా భయపడతాం. సహజంగా భౌతికంగా ఒక భయం మనకు ఉంటుంది, ఆధ్యాత్మికంగా కూడా భయం ఉంటుంది, మనసులో కూడా ఒక రకమైన భయం కూడా ఉంటుందన్నమాట. భయము అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు మరియ గారు కూడా ఆమె వయసును బట్టి కానీ విన్న మాటను బట్టి కానీ ఆమె కూడా ఏ స్థితిలో ఉన్నారు? భయపడుతున్నారు. అప్పుడు దూత చెప్తున్నారు, భయపడకు. ఎందుకు భయపడద్దు? నీకు శాశ్వతంగా భయాన్ని పోగొట్టే వార్త తెచ్చా. నువ్వు ఏంటో అని భయపడుతున్నావు, కానీ ఆ వార్త వింటే నీవే కాదు, ప్రపంచంలోని మనుషులందరి భయాన్ని పోగొట్టే వార్త నేను తెచ్చా. ముందు తెలియదు కాబట్టి భయపడుతున్నారు ఆమె, కానీ తెలిపితే జరిగేదేంటి? నీకు భయం ఉండదు. నీ భయాన్ని పోగొట్టే వార్త, లేక మనుషులందరికీ ఉన్న భయాన్ని తీసివేసే ఒక వార్తను నేను మోసుకొచ్చాను అని చెప్పారు. ఓకే, ఆ తర్వాత ఏం చెప్పారు, ఏం జరిగింది మరియమ్మ గారి జీవితం అనేది మనకు తెలుసు. ఇక 2వ సందర్భాన్ని మనం చూస్తే,
లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము. ఇక్కడ ఏం జరుగుతుంది? 8వ వచనం నుండి అంటే మనకు తెలుసు, గొర్రెల కాపరులు ఉన్నారు ఇక్కడ. వీరేం చేస్తున్నారు? మందను కాచుకుంటున్నారు. మనకు తెలుసు కదా, చలి కాదు వీళ్ళు కాచుకుంటుంది, మందను కాచుకుంటూ ఉండగా దూత వచ్చి అక్కడ మరలా నిలబడ్డారు. నా అభిప్రాయం ప్రకారం జకరియా గారి దగ్గరికి ఏ దూత వెళ్ళారో, మరియమ్మ గారి దగ్గరికి ఏ దూత వెళ్ళారో, యోసేపు గారి దగ్గరికి ఏ దూత వెళ్ళారో, కాపరుల దగ్గరకు ఆ దూతే వచ్చారు. జ్ఞానులకు వర్తమానం ఇచ్చింది కూడా ఆ దూతే. మనం అంటే గతంలో అన్నీ నేర్చుకున్నాం కాబట్టి నేను వాటిని గుర్తు చేయట్లేదు. ఇప్పుడు ఆ దూత రాగానే వీళ్ళందరూ ఎలా అయిపోయారు? భయపడిపోతున్నారు కదా. ఆ గొప్ప వెలుగు ప్రకాశించేటప్పటికి వాళ్ళ సామాన్యమైన జీవితాలు, ఏదో మందను కాచుకుంటూ బ్రతికే జీవితం, ఒక గొప్ప వెలుగు వారి చుట్టూ ప్రకాశించేటప్పటికి ఆ వెలుగుకే భయం. అమ్మో ఏంటో, ఏదో వచ్చేసింది, ఏదో జరిగిపోతుందని భయం. అప్పుడు వెంటనే అక్కడ కూడా దూత చెప్పిన మాట ఏంటి అంటే, ఇప్పుడు చూద్దాం 10వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి. ఇక్కడ కూడా మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏంటి? ముందు భయపడొద్దు. ఆగండి, ఎందుకు భయపడొద్దు అంటే ఉన్న పరిస్థితిని చూసి మీరు భయపడుతున్నారు, కానీ నేను చెప్పవలసిన మాట విన్న తర్వాత మీకు భయము పోతుంది. ఎందుకు పోతుంది అంటే, మీకే కాదు, ప్రపంచంలోని ప్రతి మనిషి భయపడుతూనే బ్రతుకుతున్నాడు. ప్రపంచంలోని ప్రతి మనిషి భయంతోనే బ్రతుకుతున్నాడు. భౌతికంగాను అదే, మానసికంగాను అదే కదా. చిన్నవి రాగానే ముందు మనసు పాడైపోద్ది, మనసులో కలవరం, మనసులో భయం. ఎందుకు వచ్చింది ఈ భయం? ఎందుకు వచ్చింది అని ఆలోచించే ముందు, మనుషులకు భయం వచ్చింది, భయాన్ని పోగొట్టడానికే మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చారు. అవును కదా, ఆయన రాక వల్లే కదా ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఉన్నాం. మనుషులందరూ పాపము చేసి దేవుడిని గ్రహించే మహిమను పొందలేని స్థితిలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించారు. మరి ఆయన వచ్చి ఏం చేశారు? తండ్రి గొప్పతనాన్ని మనకు బయలుపరిచారు. మన భయం పోవాలి అన్నా, మన బాధలు పోవాలి అన్నా, మన పరలోకం చేరాలి అన్నా ఎలా బ్రతకాలో ఆయన బ్రతికి చూపించి మాదిరి ఉంచి వెళ్ళిపోయారు. అంతేనా? ఆయన ఎలా ధైర్యంగా జీవించగలిగారు భూమి మీద? తండ్రితో ఆయనకి సహవాసం ఉంది కాబట్టి, తండ్రి చెప్పిన మాట ఆయన వింటున్నారు కాబట్టి. తండ్రి చెప్పిన మాట విని తండ్రి చెప్పిన పని చేస్తూ ఉన్న వారికి ధైర్యం, అది లేని వారికి భయం. అంతేనా? ఆరోగ్యంగా ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు ఉండే ధైర్యం వేరు. మరి ఇవేమీ లేనప్పుడు ఉండే ధైర్యం వేరు. అప్పుడు చాలా వరకు బలహీనంగాను భయంగానే ఉంటాం. అయ్యో ఇంకేమీ పూర్తవలేదే, ఇంకేమీ ఒక కొలిక్కి రాలేదే, నా జీవితం ఇంకా స్థిరపడలేదే, అప్పుడే నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది అని భయపడతాం. అదే మనం అన్ని రకాలుగా బాగుంటే ఏం పర్వాలేదు. ఆధ్యాత్మిక విషయమైన అంతే కదా. మనం చక్కగా సిద్ధపడి మన పాపాన్ని ఒప్పుకొని మనం రక్షణ పొందితే మరణం వచ్చినా మనకేమనిపిస్తుంది? ఏం పర్వాలేదండి, నేను బాగానే ఉన్నాను కదా, దేవుని కృపను బట్టి చనిపోయినా ఏం పర్వాలేదు, పరలోకానికి వెళ్తాను అనిపిస్తుంది. అదే అసలు మనం రక్షణే పొందకపోతే, మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? మన భయం ఎక్కడో, అమ్మో నేను ఇంకా రక్షింపబడలేదు కదా, నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోతానేమో అనే భయం మరొక వైపు మనల్ని వెంటాడుతుంది. అంటే నరకానికి వెళ్తామని తెలిసి ధైర్యంగా ఉంటే ఆ ధైర్యం వేరు, నేను దాని గురించి చెప్పలేను, దాని అదొక రకమైన ధైర్యం అనొచ్చు. కానీ ఇక్కడ ఏమని ఆలోచించాలి అంటే, మనుషులందరి జీవితాలలోనికి భయం వచ్చింది. ఆ భయాన్ని తీయడానికే యేసుక్రీస్తు వారి ఈ లోకంలోనికి వచ్చారు. ఎందుకు వచ్చింది భయం? అసలు మనిషి ఎందుకు భయపడుతున్నాడు? దేనికి భయపడుతున్నాడు అని ఆలోచన చేస్తే, మనం ఆదికాండంలోనికి వెళ్తే ఒక అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనం. ఆ వచనం దగ్గరికి వెళ్ళే ముందు ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తెలిసిందే అయినా దేవుడు
తనకు పిల్లలు కావాలి అనుకున్నప్పుడు ప్రకృతిని చేశారు, ప్రకృతిని చూశారు. ఆయన చేసి ఆ ప్రకృతిని చూస్తే అది ఎలా కనిపించింది ఆయన దృష్టికి? మంచిగా, వెరీ గుడ్, బాగుంది, చాలా బాగుంది. అందులో కలుషితం లేదు, కాలుష్యం లేదు, ప్రతిదీ స్వచ్ఛంగా నిర్మలంగా అద్భుతంగా ఉంది. చేయటం చూడటం బాగుంది అని ఆయనే చెప్పడం. చివరిగా ఆదాము గారిని చేశారు, ఆదాము గారిలో నుండి హవ్వగారిని తీశారు. మనకు తెలిసిన విషయాలు ఇవి. ఇద్దరు కూడా ఎలా ఉన్నారు? ప్రారంభంలో ఆదాము హవ్వగారులు ఎలా ఉన్నారు? హవ్వగారిని చేసి ఆదాము గారి దగ్గరికి తెస్తే ఆదాము గారు చెప్పిన మాట ఏంటి, అడిగిన మాట ఏంటి? అమ్మో ఈవిడెవరోనండి బాబు, నాకు భయం వేసేస్తుంది, ఈమెను ఎప్పుడు చూడలేదు, ఇన్ని రోజుల నుంచి ఈమె ఎవరో, నాకు అసలు నా చుట్టూ ఎవరో లేరు, ఇగో ఆ జంతువులు ఈ జంతువులు ఆ పక్షులు ఇవి తప్ప ఇదేంటో కొత్త రూపం, నా రూపంలా ఉంది, ఈమె ఎవరు, ఏం చేస్తుంది, ఏంటి ఈమెతో పని ఏంటి, ఈమెను ఎందుకు తెచ్చారేమని భయపడ్డారా? కళ్ళు తెరవడం ఆయన చెప్పిన మాట ఏంటి? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నా నుండి తీయబడింది నారి. ఎవరితో చెప్పారు ఈ మాట? ఎవరితో చెప్పారు ఈ మాట? దేవునితోనే కదా. అంటే అక్కడ మాట్లాడుతుంది ఎవరు మనకు అనవసరం, ఆయన సమాధానం ఎవరికని? దేవునితోనే కదా. అంటే దేవునితో మాట్లాడేంత చనువు ఎక్కడది ఆదాము గారికి? అప్పుడు చాలా ధైర్యంగా ఉన్నారు ఆయన. అవునా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కలెక్టర్ ఉన్నాడు అనుకుందాం, మనకి కలెక్టర్ గారు గొప్ప, అంతేనా? మనకి కలెక్టర్ గారు గొప్ప, కానీ కలెక్టర్ గారు కొడుక్కి ఫ్రీగా ఉంటాడు తండ్రి కాబట్టి కదా. ఇప్పుడు మన కలెక్టర్ గారితో మాట్లాడాలంటే ఎలా ఉంటాం? చేతులు కట్టుకొని దూరంగా భయపడుతూ మాట్లాడతాం. అదే ఆయన కొడుకైతే ఇంటికి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్తాడు, మీద ఎక్కుతాడు, భుజాల మీదకి ఎక్కుతాడు, ఒళ్ళోకి ఎక్కుతాడు, అది డాడీ అంటాడు, ఇది డాడీ అంటాడు. ఇంకా చిన్న వయసు జుట్టు పీకుతాడు, షర్ట్ బటన్స్ లాగా ఎత్తుకుంటే బటన్స్ లాగుతారు కదా. ఇవన్నీ మనం చూసేవే. ఎందుకు అతను అలా ఉన్నాడు? తన కుమారుడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఉండే చనువు వేరు. అదే కుమారుడు ఆ తండ్రి చెప్పిన మాట వినకుండా ఒక వయసు వచ్చిన తర్వాత ఒకవేళ తండ్రికి వ్యతిరేకంగా చేశాడు అనుకోండి, ఇప్పుడు అంత చనువు ఉంటుందా? కనీసం దగ్గరకు వచ్చి మాట్లాడగలడా? భయం. ఎందుకు? ఆయనకి ఇష్టం లేని పని నేను చేశా, ఇప్పుడు ఏమని, ఏ ముఖం పెట్టుకొని నేను ఆయన దగ్గరికి వెళ్ళను, అసలు ఆయన ముఖం చూసే ధైర్యమే నాకు లేదు అంటాం. ధైర్యమే నాకు లేదు అంటే ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు అనమాట? భయపడే స్థితిలో ఉన్నాడు కదా. ఇక్కడ మనం ఆలోచిస్తే ఆదాము గారి పరిస్థితి కూడా అలాంటిదే. దేవునితో చాలా చనువు ఉంది ఆయనకి, చాలా ప్రేమ ఉంది ఆయనకి, చక్కగా ముచ్చటించుకునేవాళ్ళు కదా, రోజు మాట్లాడుకునేవాళ్ళే కదా. ఎప్పటి వరకు అంత బాగా జరిగింది? పండు తిననంత వరకు చక్కగా రోజు ఆయన వచ్చేవారట చల్లపూట, చక్కగా వీళ్ళు కూడా పనులు చేసుకుని ఆయన ఎప్పుడు వస్తారని చూసేవాళ్ళు, రాగానే చక్కగా కబుర్లు ఆడుకునేవాళ్ళు. ఏంటి ఆ చెట్టుకు తవ్వేవా, ఈ చెట్టుకి నీరు పోసావా, నువ్వేం తిన్నావు, ఈరోజు ఏ ఫలాలు తిన్నావు, మీరేం చేశారు, ఇలా మాట్లాడుకుని ఉంటారు. దేవుడు ప్రతిరోజు దూతను పంపిస్తే దూత ద్వారానే ఆదాము గారితో మాట్లాడాలి ప్రతి విషయం. ఇప్పుడు అప్పటి వరకు చాలా బాగుంది వాళ్ళ లైఫ్, హ్యాపీగా ఉన్నారు, భార్యాభర్తలు కూడా చక్కగా తోటలో సంచరిస్తున్నారు, ఏది కావాలన్నా దేవుడు చెప్పిన మాట ప్రకారమే చేసుకుంటూ జీవించేస్తున్నారు. కానీ ఎప్పుడు ఆదాము గారి జీవితంలోనికి భయము అనేది ఎంటర్ అయింది అని మనం ఆలోచిస్తే మనందరికీ తెలుసు కదా, చిన్న జీవి మొదలుకొని పెద్ద జంతువు వరకు పేర్లు ఎవరు పెట్టారు? ఆదాము గారే పెట్టారు. అవునా? సింహానికి పేరు పెట్టింది ఎవరు? పులికి, తోడేలికి, సర్పానికి. కానీ మరి పెట్టినప్పుడు ప్రారంభంలో ఉన్నప్పుడు వాటితో ఆయన మంచిగానే ఉన్నారు, ఎందుకంటే అవన్నీ ఆయన మాట విన్నాయి. మరి ఇవాళ మనం పామును చూస్తే ఇక్కడ మంచం ఎక్కేస్తాం, బల్లిని చూసినా మంచం ఎక్కేస్తాం, సింహాలున్న చోటికి వెళ్ళాలంటే వాటిని ముందు బంధించి మనం కూడా జాగ్రత్తలు తీసుకుని వెళ్తున్నాం. ఎందుకని? అంతే, అవి మన మాట వినే స్థితిలో లేవు. ఎందుకు? మనం ఆయన మాట వినట్లేదు కాబట్టి. కాబట్టి ప్రారంభంలో చాలా చక్కగా హ్యాపీగా ఏది కావాలన్నా దేవుని అడగాలి అన్న ఆదాము గారు పాపము చేయనంత వరకు ఉన్న విధానం వేరనే మనం అనుకోవాలి. కానీ
ఎప్పుడైతే చేయకూడని పని చేశారో, తినకూడని పండు తిన్నారో, అప్పుడు జరిగిందేంటి చూద్దాం. ఇప్పుడు 10వ వచనం దగ్గరికి వచ్చి, అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక, ఏంటండి, భయపడి దాగుకొంటిని. ఇదిగో భయం వచ్చి ఎంటర్ అయ్యింది ఆయన జీవితంలోనికి. ఇప్పుడు ఆయనగానే చెప్తున్న మాట. అవునా? దేవుడు అంటే మీరు ప్రతిసారి దేవుడు అంటే నేను దూత అని చెప్పక్కర్లేదు, మీకు తెలిసిన విషయమే కదా. ఇప్పుడు దేవుడు తన దూతను పంపించి మాట్లాడిస్తున్నారు. ఏమని? ఆదామా ఎక్కడున్నావు అన్నప్పుడు ఆయన చెప్తున్న సమాధానం, ఇక్కడే ఉన్నాను ప్రభువా, చెట్టు చాటున, ఈ చెట్టుకు మట్టి తవ్వుతున్నాను, ఈ చెట్టుకు ఎరువు వేస్తున్నాను అన్నారా? నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది భయం? ఎందుకు వచ్చింది భయం? మనకేనైతే కదండి, పిల్లలు ఏదైనా దొంగతనం చేశారనుకోండి, దొరకనంతసేపు బాగానే ఉంటారు. ఇది నేనే అని మా అమ్మకి అర్థమైనప్పుడు మాత్రం ఎక్కువ భయపడతాడు. అంతకుముందు ఎవరొకరి మీద నెట్టేయచ్చు, చెల్లి తీసింది, అక్క తీసింది, అమ్మ తీసింది, నువ్వే మర్చిపోయావేమమ్మా అని చెప్పేయచ్చు. కానీ అన్ని రకాల ఆధారాలతో అది మనమే తీసామని అర్థమైందనుకో, అప్పుడు కాస్త భయం, తెలిసిపోయింది మన గుట్టు అని. అంటే ఎప్పుడు మనిషి జీవితంలోనికి భయం అనేది ప్రవేశించింది అంటే పాపము చేసినప్పుడు. ఇప్పుడు పాపము చేయడం వలన మనిషిలోనికి భయం వచ్చింది కాబట్టి, పాపమును తీయడానికి వస్తే ఆటోమేటిక్గా ఏం పోతుంది అనమాట, మనిషికి భయం పోవాలి. కానీ ఒక మాట, యేసుక్రీస్తు వారు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయినా ఈనాటికి ఇంకా చాలా మందిలో భయం. ఎందుకని? ఆయన ఇంకా మన హృదయంలోనికి రాలేదు కాబట్టి. యేసుక్రీస్తు వారు ఎవరితో ఉంటే వాళ్ళకి ధైర్యం. అవునా? యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో కలిసి దోణెక్కి ప్రయాణం చేస్తున్నారు. ఈలోపు ఆ నదిలో తుఫాన్ వచ్చింది. అలల చేత అదేమవుతుంది, ఊగిసలాడుతుంది. ఆయన అప్పుడే పాపం అలసిపోయి పడుకున్నారు, నిద్రపోతున్నారు యేసుక్రీస్తు వారు. శిష్యులకు ఆ ఓడ, అదే వాళ్ళు పడుకున్న దోణి ఇలా నీటి ప్రవాహానికి ఊగుతుంటే ఎవరికైనా భయమే కదా. చాలా భయపడిపోయి గబగబా వచ్చి యేసుక్రీస్తు వారిని లేపారు. ఏమని? ప్రభువా, ఏంటి నిద్రపోతున్నాం, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? లే అని లేపారు. యేసుక్రీస్తు వారితోనే ఉన్నా చనిపోతామేమో అనగానే భయం. ఎందుకు ఆయన లేపారు? అదో ధైర్యం. అర్థమైందా మీకు? నిద్రపోతున్నారు కాబట్టి మనకేం చేయలేడేమో, మెలకుగా ఉంటే ఏదో ఒకటి చేస్తారు. యేసుక్రీస్తు వారు మనతో ఉంటే దేవుడే మనతో ఉన్నట్లు. అందుకే ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెడతారు అని చెప్పారు. దాని అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. ఎలా తోడు? క్రీస్తుని పంపిస్తే దేవుడు మనకు అన్ని విషయాలలో మనతో ఉన్నట్లుగానే మనం భావించవచ్చు, మనం అలా చెయ్యొచ్చు. కాబట్టి అందుకే శిష్యులు ఆయన లేచి సముద్రాన్ని అలా ఆపగానే అమ్మయ్య అనుకున్నారు. మనమేనంతే కదా, నేను చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాను. మనమేనంతే. పిల్లవాడికి, చంటి పిల్లవాడు తల్లి ఒళ్ళో ఉంటాడు. నిజంగా మునిగిపోతూ చనిపోతున్నా సరే వాడికి ఉండే ధైర్యం ఏంటంటే నేను అమ్మతోనే ఉన్నా. మరి లోక సంబంధంగా ఆ బంధాన్ని దేవుడు ఎందుకు పెట్టారు అని ఆలోచన చేస్తే, దేవునితో మనకుండే బంధం ఎలాంటిదో, మనం ఎలాంటి బంధాన్ని ఏర్పరచుకోవాలో తెలియచేయడానికి ఈ సృష్టిలో దేన్ని తీసుకో. మనం ఏబు గ్రంథంలో చదువుతాం కదా, నువ్వు భూమిని ధ్యానిస్తావా, ఆకాశాన్ని ధ్యానిస్తావా, పక్షులను ధ్యానిస్తావా, నీటిని ధ్యానిస్తావా, దేన్ని ధ్యానించినా అవి నీకు పాఠం నేర్పిస్తాయి. అందులో ప్రాముఖ్యమైన పాఠం ఏంటి అంటే దేవుడు నీకు దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు, నువ్వు ఆయనతో ఉండడానికి రెడీగా ఉన్నావా? ఈరోజు దేవుడు మనకు తెలుపుతున్నది ఏంటి అంటే ఆయన మనకు తోడుగా ఉండాలనుకుంటున్నారు, మనతో ఉండాలనుకుంటున్నాడు.
అందుకే మరియ గారితో చెప్పిన మాట చూద్దాం ఒకసారి మళ్ళీ. మొదటి అధ్యాయం లూకాసు వార్త, లూకాసు వార్త మొదటి అధ్యాయము 30వ వచనం. మొదటి అధ్యాయం 30వ వచనం. మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందావు. ఆమె ఏం పొందిందట? కృప. దేవుని కృప మరియ గారు పొందుకున్నారు. కృప పొందుకోవడం అంటే ఏంటి? ఆయన దృష్టి నీ మీద ఉంది, ఆయన తోడు నీకుంది, ఆయన మనసుకు నువ్వు నచ్చావు, ఆయన పనికి నిన్ను వాడుకోవాలనుకుంటున్నారు, ఆయన కనుదృష్టి నీ మీద ఉంది. అదే కృప పొందుకోవడం. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఎవరు సుబుద్ధి కలిగి జీవిస్తారో దేవుడు వారికి తోడుగా ఉంటారు. సుబుద్ధి కలిగి జీవించే వారికి దేవుడు తోడుగా ఉంటారు. ఒక మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. ఎలా ప్రవర్తిస్తున్నారు ఆయన? సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మన జీవితంలో ఆయనకి ఏం కనిపించాలి? సుబుద్ధి. అంతేనండి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఏం కనిపించాలి మన జీవితంలో? సుబుద్ధి. మరో మాట చూద్దామా? ఆదికాండము 39వ అధ్యాయము 23వ వచనంలో కూడా కనిపిస్తుంది. యెహోవా అతనికి తోడై ఉండెను. అలాగే 21వ వచనం, యెహోవా యోసేపునకు తోడై ఉండి. 3వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండెనని. ఇప్పుడు చెప్పండి, యోసేపు గారికి కూడా దేవుడు తోడుగా ఉన్నారు అంటే యోసేపు గారి జీవితంలో కూడా దేవునికి ఏం కనబడాలి? సుబుద్ధి. ఇట్లా మీరు తీసుకుంటే బైబిల్ గ్రంథంలోని భక్తులందరి జీవితంలో కూడా దేవుడు తన కృపను తోడుగా ఉంచారు, తన సన్నిధిని తోడుగా ఉంచారు, తన దయను వారి మీద ఉంచారు. ఈ విషయాలు మనం ఆలోచించేటప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, వారు సుబుద్ధి కలిగి జీవిస్తున్నారు కాబట్టి దేవుని తోడు వారికి దక్కుతూ వచ్చింది. ఇప్పుడు మనం ఆలోచించాలి, దేవుని తోడు మనకు ఎప్పుడైతే ఉంటుందో మనకేముండదు? భయం ఉండదు. అంటే ఆనాడు మొదటి ఆదాము అయినటువంటి ఆదాము గారు చేసిన పాపము వలన మనుషులలోనికి భయం వచ్చింది. ఇప్పుడు ఆ భయాన్ని తీయాలి అంటే కడపటి ఆదాము గారు రావాలి. ఆ కడపటి ఆదాము గారు వచ్చేటప్పుడే దేవుడు చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ మరియమ్మ గారి దగ్గరకు వచ్చి దూత చెప్పిన మాట అదే, యోసేపు గారి దగ్గరకు వచ్చి చెప్పిన మాట కూడా అదే, నువ్వు మరియను చేర్చుకోవడానికి భయపడొద్దు. అంటే అందులో భయం. నువ్వు గర్భాన్ని ధరించడానికి నువ్వు భయపడొద్దు. ఏదో చూసామని మీరు భయపడొద్దు దూతలతో. అంటే అన్ని రకాల భయాలు మనుషులకు ఉన్నాయి. ఇన్ని రకాల భయాలకు కారణం మాత్రం ఒకటే, ఆనాడు ఆయన చేసిన పాపం. పాపము వలన మనిషికి భయం వచ్చింది. కానీ దేవుడు అంటున్నారు, పాపం చేస్తే వచ్చిన భయం వేరు, కానీ ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే నువ్వు భయపడి పాపం చేయకుండా ఉండు. ఇప్పుడు నువ్వు భయపడాల్సింది దేనికి? పాపానికి కాదు. అంటే పాపము ఎప్పుడో చేశారు కదా అని కాదు, పాపము చేయవలసి వస్తే భయపడు. ఎందుకని? దేవుడు తప్పకుండా శిక్షిస్తారు, దేవుని కృప నాకు దూరం అవుతుంది, ఈ భయం ఉండి నువ్వు పాపం చేయకుండా ఉండు. అంతేగాని ఏనాడో వచ్చిన పాపాన్ని బట్టి ఇంకా భయపడిపోయే స్థితిలో మనము ఉండకూడదు. కాబట్టి యేసుక్రీస్తు వారి రాక ప్రపంచమంతటికి ఏం తెచ్చిందయ్యా అంటే అభయాన్ని తెచ్చింది. భయము లేకుండా మనిషి స్వతంత్రంగా జీవించడానికి అవకాశం తెచ్చింది. అవును కదా? యేసు రక్తము ఏం రాయబడింది చూద్దామా ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము
మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడైతే మనం పవిత్రులుగా మారుతామో ఆటోమేటిక్గా మనకేమనిపిస్తుంది? ధైర్యం. మనకి ఏదైనా భయంకరమైన జబ్బు చేసింది అనుకోండి, చనిపోతామేమో అని భయం. ఆ జబ్బులో నుండి బయటకు వచ్చాక చావు రాదా? కానీ మనకు ధైర్యం వస్తుంది. ఎందుకని? ఆ జబ్బు నుండి బయటపడ్డాం, పర్వాలేదు అనిపిస్తుంది మన మనసుకి. అలాని మరణం రాదనే కాదు, ముందు ఆ జబ్బు వల్లనే చనిపోతానేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు చనిపోతే ఇంకే రకంగానే చనిపోతామేమో, కానీ ఈ జబ్బు నుండి అయితే కాదు అనే ధైర్యం ఉంది. చూడండి, అలాగే మనుషులందరూ భయపడుతున్నారు. దేనికి అంటే మరణానికి. ఎందుకు? అది పాపం వల్ల వచ్చే మరణం కాబట్టి. ఎందుకు భయపడుతున్నారు? మన పితరుడు పాపం చేశాడు కాబట్టి. అంటే మరణానికి దాసులైపోయిన వారిని, మరణం అనే దాస్యములోనికి లోబడిన వారిని విడిపించడానికి ఇప్పుడు ఒక ధైర్యవంతుడు వచ్చాడు. దేవుడు ఆ మాట ఆయనను పంపిస్తూ తెలియచేస్తున్న మాట ఏంటి అంటే, ఇక మీరు ధైర్యంగా ఉండండి, నా తోడు మీకు పంపిస్తున్నా. అయితే ఇప్పుడు మరి మనిషికి నిజంగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వస్తే ధైర్యం వచ్చేస్తుందా? వచ్చిందా? లోకంలోనికి వస్తేనే ధైర్యం వచ్చేసిందా అంటే కాదు. ఆయన మనకి ఎప్పుడు ధైర్యం వస్తుంది? ఆయన మన హృదయంలోనికి వస్తే ధైర్యం. అవునా కాదండి? ఎప్పుడు మనకు ధైర్యం? యేసుక్రీస్తు వారు మన హృదయంలో జన్మిస్తే ధైర్యం. ఆయన ఇంకా జన్మించలేదు కాబట్టి ఎంత భక్తి చేసినా చాలామంది బాప్తిస్మం తీసుకోకపోతే భయపడుతూనే ఉంటాం. ఎందుకని? నేను ఎంత భక్తిగా ఉన్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత వాక్యం చదువుతున్నా, ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్తున్నా, ఇంకా నాకేం లేదు, ఆ రక్షణ లేదు కదా. ఇప్పుడు ఒకవేళ నేను మరణిస్తే పరలోకం డైరెక్ట్గా వెళ్ళిపోతారా? ఉండదు. కాబట్టి భయపడుతూ ఉంటారు. ఇప్పుడు మనిషికి ధైర్యాన్ని ఇస్తున్నాడు దేవుడు, కానీ ధైర్యాన్ని పొందుకునే స్థితిలో మనిషి లేడు. ఎందుకు అంటే హృదయము సమస్త కల్మషంతో నిండి ఉంది. దాన్ని కడిగి పవిత్రమైన యేసుక్రీస్తు వారిని మన జీవితంలోనికి తెచ్చుకుంటే అప్పుడు అసలు సిసలైన ధైర్యం. కాబట్టి క్రిస్మస్ అంటే అభయం, ధైర్యం అని ఎలా చెప్తాము అంటే, మనుషులకున్న భయాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు కాబట్టి మనకు ఆ ధైర్యం వచ్చింది. ఒక మాట చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచీటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు శరీరాన్ని దాల్చారు అంటే ఒక ప్రాముఖ్యమైన రీజన్ ఈ వచనం చెప్తుంది. ఎందుకయ్యా యేసుక్రీస్తు వారికి ఎందుకు దేహం కావాల్సి వచ్చింది? ఆయన దేవుని కుమారుడు కదా. దేవుడు ఎలా అనుకుంటే అలా ఈ లోకంలోనికి యేసుక్రీస్తు వారు రాగలరు, ఎందుకంటే ఆయన అలా పంపిస్తే. కానీ ఎందుకు రక్తమాంసాలు కలిగిన వానిగా యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అంటే, మనమంతా, ఆయన పిల్లలమైన మనమంతా ఎలాంటి దేహాన్ని కలిగి ఉన్నాం? రక్తమాంసాలే కలిగి ఉన్నాం కదా. రక్తమాంసాలు కలిగిన వారమైనందున ఇదిగో మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలమంతా మరణ భయంతో ఉన్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చింది మరణ భయం మనుషులకు? ఇది ఏ మరణ భయం? ఏ మరణ భయం? రెండవ మరణం. యేసుక్రీస్తు వారు వచ్చింది మొదటి మరణాన్ని తప్పించడానికి కాదు, అది అందరికీ రావాల్సిందే. మరి ఏ మరణము నుండి మనల్ని విడిపించడానికి వచ్చారు? ఎందుకు వచ్చింది అది? పాపం చేశాం కాబట్టి.
పాపము వలన మరణం వచ్చింది, ఆ మరణానికి దాసులైపోయారు మనుషులంతా. రక్తమాంసాలు కలిగిన మనుషులు పాపము చేసి మరణానికి దాసులయ్యారు కాబట్టి దాని నుండి విడిపించాలి. కాబట్టి ఏ రక్తమాంసాలు కలిగిన ప్రజలను విడిపించాలో వాళ్ళలాంటి వ్యక్తిగా పంపాలనుకున్నారు దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా రక్తమాంసాలు కలిగిన వానిగానే ఈ లోకంలోనికి వచ్చారు. ఎందుకు దాంతోనే రావాలి? అలా కాకుండా విడిపించలేరంటే రక్తమాంసాలు మనం మాట్లాడుకుంటాం కదా, లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఏదైనా చేస్తే ఉప్పు తింటున్నాం కదా, కారం తింటున్నాం కదా, మనకున్న రక్తమాంసాలు కదా, మనం అవి చేయకుండా ఎలా ఉంటాం అనుకుంటాం మనం. అంటే మనకు రక్తమాంసాలు శరీర సంబంధంగా కొన్ని కోరికలను పుట్టిస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడే మనం టెంప్ట్ అయి తప్పిదం చేస్తూ ఉంటాం. కానీ అలా ఉన్నంత మాత్రాన తప్పు చేయాల్సిన అవసరం ఏం లేదు. దానిని అధిగమించి బ్రతకొచ్చు అని నేర్పాలి అంటే అదే రక్తమాంసాలు కలిగిన వ్యక్తి కావాలి. అందుకే యేసుక్రీస్తు వారికి రక్తమాంసాలతోనే మన దగ్గరికి పంపించారు. అందుకే ఆయన గురించి చెప్పబడుతున్నప్పుడు 18వ వచనంలో అక్కడ వ్రాయబడుతుంది, 2:18, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. మనలాంటి శోధనలే ఆయనకు కూడా వచ్చాయి, మనలాంటి ఫీలింగ్స్ ఆయనకు కూడా వచ్చాయి. కానీ ఆయన ఒకవేళ పాపము చేస్తే మరణ భయంతో నశించిపోతున్న మనలను ఆయన విడిపించేవారు కాదు. ఇప్పుడు దూతలు వచ్చిన కానీ లేకపోతే ప్రవక్తల ద్వారా కానీ దేవుడు నేను మీకు తోడుగా ఉన్నాను అనే మాట మనకు దక్కేది కాదు. నశించిపోతున్న మనలను అలా విడిచిపెట్టేయాలని దేవుడు అనుకోలేదు. దేవుడు అనుకున్న మాట ఏంటి అంటే మనలను ఆ స్థితిలో నుండి బయటకు తీసుకురావాలి, మనల్ని ధైర్యపరచాలి, మనల్ని బలపరచాలి, మనకు ధైర్యాన్ని ఇచ్చి నిత్య జీవాన్ని ఎలా స్వతంత్రించుకోవాలో ఆయన చెప్పాలనుకున్నప్పుడు ఆయన మనస్సులో ఉన్న ఉద్దేశాన్ని మనకు తెలపడానికే యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించారు. కాబట్టి క్రిస్మస్ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఏమని? నా కుమారుణ్ణి మీరు విశ్వసిస్తే మీరు ధైర్యంగా కృపాసనమునొద్దకు చేరొచ్చు, అంటే పరలోకం మీరు రావచ్చు. అంటే మనం పరలోకం డైరెక్ట్గా చేరడానికి అవకాశం లేదా? ఇప్పుడు లేదు. మధ్యలో ఎవరు రావాలి? యేసుక్రీస్తు వారు రావాలి. అందుకే తండ్రి చెప్పిన మాట యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ. ఎవరిని అంగీకరించిన వారికి? యేసుక్రీస్తు వారి పై నుండి మనం చదువుకుంటూ వస్తే నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించెను, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఈ మాటలన్నీ ఎవరివి? యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడిన మాటలు. అంటూ తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ. అంగీకరించడం అంటూ నీకు చేతనైతే అలా అంగీకరించిన వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం వచ్చింది. ఈరోజు మనం క్రీస్తుని అంగీకరిస్తే ఎవరికి పిల్లలమవుతాం? తండ్రికి పిల్లలమవుతాం. అంటే మనం తండ్రికి పిల్లలం అవ్వాలి అంటే ఇప్పుడు ఎవరు కావాలి? యేసుక్రీస్తు వారు కావాలి. లేకపోతే లేదా? ఆయనకి మనకి మధ్య బంధం లేదా? లేదు, తెగిపోయింది. ఎప్పుడు? మొదటి కుమారుడు ఆదాము గారు తప్పు చేసినప్పుడు. మొదటి కుమారుడు అంటే మనుషుల్లో మళ్ళీ కదా, లూకాసు వార్తలో మనం చదువుకుంటాం కదా, ఆదాము దేవునికి కుమారుడు. ఎప్పుడైతే పాపము చేశాడో తండ్రి కుమారుల బంధం తెగిపోయింది, పాపము అనేది వచ్చి చేరింది, పరలోకానికి వెళ్ళడానికి మార్గం చెరిపివేయబడింది. ఇప్పుడు ఇవన్నీ సెట్ చేయాలి అంటే మనలను ఆయనకు పిల్లలుగా, ఆయనకు కుమారులుగా చేయడానికి ఆయన ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చారు. ఇప్పుడు దేవుడు మనకి చెప్తున్న మాట ఏంటి అంటే ఇప్పుడు నువ్వు భయపడవలసిన అవసరత లేదు. ఎందుకు అంటే నువ్వు గనక క్రీస్తుని అంగీకరించి నా దగ్గరకు రాగలిగితే ధైర్యంగా నువ్వు నా దగ్గరకు రావచ్చు, ధైర్యంగా నువ్వు నా దగ్గరకు రావచ్చు. నువ్వు నా దగ్గరకు ధైర్యంగా రావడానికి ఇదిగో నీకు ఒక మార్గాన్ని ఇస్తున్నా, ఆయన అంగీకరించు. అప్పుడు నువ్వు నాకు కుమారుడు అవుతావు, మరణిస్తే నా దగ్గరకు వస్తావు అని దేవుడు మనకి ఏమి ఇస్తున్నారు? అభయాన్ని ఇస్తున్నారు, లేక ధైర్యాన్ని ఇస్తున్నారు. అంటే
యేసుక్రీస్తు వారిని పంపుతానని తండ్రి చెప్పే వరకు ఒక రకమైన భయం, చెప్పినది నెరవేరే వరకు ఒక రకం, అంతే కదండి. ఇప్పుడు పంపిస్తానని చెప్పినప్పుడు కొంచెం ఊరట, కానీ మరి వస్తారో రారు, మళ్ళీ కొంతమందికి అనుమానమేగా. అనుమానం లేకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి వేరు, కానీ చూసే వరకు చాలామందికి భయం ఉంటుంది, అనుమానం ఉంటుంది. అది చూస్తే అమ్మయ్య వచ్చాడు, ఇంకేం పర్వాలేదు వచ్చేసాడు, ఆ ధైర్యం వేరనమాట. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చిన దినమున మనం క్రిస్మస్ అనుకుంటే, క్రిస్మస్ వస్తూ మనకేం తెచ్చిందయ్యా అంటే, మన పూర్వీకుడైన మొదటి ఆదాము గారి వలన మనుషుల్లోనికి వచ్చిన భయాన్ని, మనుషులకు వచ్చిన మరణాన్ని, మనుషులు చేస్తున్న పాపాన్ని తొలగించుకొని పరిశుద్ధులుగా మారి, ధైర్యవంతులుగా మారి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి మనకంటూ ఒక ధైర్యం వచ్చింది. అందుకే క్రిస్మస్ అంటే ఒక కోణంలో మనం చెప్పుకోవచ్చు అభయము, లేక ధైర్యము, లేక దేవుని తోడు, లేక దేవుడు మనకిచ్చిన వాగ్దానం. అయితే ఇది ఎప్పుడు మనకు సంపూర్ణ ధైర్యాన్ని ఇస్తుంది అంటే, క్రీస్తు మన హృదయంలో జన్మించినప్పుడు. ఇప్పుడు మన ప్రశ్న, క్రీస్తు మన హృదయంలో నిజంగా జన్మించారా? నిజంగా జన్మిస్తే అసలు మనం మరణానికి భయపడం. రెండవ మరణానికే భయపడిన వాళ్ళు మొదటి మరణానికి భయపడతారా? చెప్పండి. మొదటి మరణం ఎవరికైనా వచ్చేదే, ఎప్పటికైనా రావాల్సిందే. నువ్వు 100 ఏళ్ళు బ్రతుకు, 200 ఏళ్ళు బ్రతుకు, పాత నిబంధనలో 900 ఏళ్ళు బ్రతికినా మెతూషెల గారికి తప్పలేదు మరణం. సో మరణం తప్పదు కాబట్టి అసలు మొదటి మరణానికి ఎవ్వరూ భయపడరు. ఎప్పుడు? యేసుక్రీస్తు వారిని రక్షకునిగా స్వీకరించిన వారు రెండవ మరణాన్ని తప్పించుకోవడానికి అర్హతను సంపాదించిన వారికి మొదటి మరణం అసలు సమస్యే. అది ఏ వయసులో వచ్చినా. కాబట్టి క్రిస్మస్ అంటే ధైర్యం. మొదటి ఆదాము గారు చేసిన పాపమును బట్టి మనుషులు ధైర్యాన్ని కోల్పోయారు. అతనే చెప్పిన మాట, ఆదాము గారే చెప్పిన మాట, నీ స్వరము విన్నప్పుడు నాకు భయం వేస్తుంది. ఎందుకు భయపడుతున్నావు? నేను పాపం చేశాను. తినకూడదని చెప్పింది తినేసావా? తినేశాను. అయితే నేను తినడానికి వేరే కారణాలు ఉన్నాయి, అది వేరు చెప్తున్నప్పటికీ ఆ క్షణం మనం ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో ఆయన జీవితంలోనికి భయం అనేది వచ్చింది. కానీ ఈరోజు భయపడి మనము పాపము చేసేవారిగా ఉండకూడదు, కానీ భయాన్ని తొలగించే క్రీస్తుని మన అండగా పెట్టుకొని పరమందున్న తండ్రి దగ్గరకు మనము చేరాలి. ఈ లోకంలో మన జీవితంలో కూడా మా అమ్మ ఉంది, దగ్గరగా 75 దాటిపోయినట్టున్నాయి. ఆమె జీవితంలో ఒక 60 అన్న చూస్తుంటుందిగా క్రిస్మస్లు, కానీ ఆమె హృదయంలో క్రీస్తు జన్మించలేదనుకోండి, 60-70 క్రిస్మస్లు చేసినా వాటి వలన ప్రయోజనం ఉందా? లేదు. కాబట్టి ఈరోజు మనం ఆలోచించవలసిన ఒక్క విషయం, ఎక్కువ చెప్పాలనుకోవాలి నేను, ఒక్క పాయింట్ ఏంటి అంటే, మరణము అనే దాస్యానికి లోనై మరణ భయము చేత నశించిపోతున్న మానవాళికి దేవుడిచ్చిన అభయం ఏంటి అంటే, తన కుమారుని లోకానికి పంపడం. అదే ఈ లోకానికి వచ్చిన దినానికి సమాజం పెట్టిన పేరే క్రిస్మస్. కానీ ఈరోజు మనం ఆలోచిద్దాం, మన హృదయంలో ఆయన జన్మించారా? ఆయన జన్మించకపోతే మనం ఇంకా పాపము అనే దాస్యానికే లోబడి ఉన్నాం, మరణము అనే దాస్యానికే లోబడి ఉన్నాం, భయము అనే దాస్యానికే లోబడి ఉన్నాం. కానీ క్రీస్తు మనలోనికి వస్తే మనకి చాలా ధైర్యం. ఆయన నాతో ఉండగా ఏది మనల్ని ఏమీ చెయ్యలేదు. అదే కదా ధైర్యం దావీదు గారికి. యెహోవా నాకు కాపరి, నాకేమీ కొదవలేదు, నాకేమీ. ఆ ధైర్యం ఎందుకు వచ్చింది ఆయనకి? యెహోవానే తనకు కాపరిగా పెట్టుకున్నాడు కాబట్టి. ఈరోజు ఈ తరంలో ఉన్న మనకున్న ఆప్షన్ ఏంటి? క్రీస్తు ద్వారా మనం తండ్రిని చేరాలి కాబట్టి. క్రీస్తు ద్వారా తండ్రి దగ్గరకు చేరే పరిస్థితిలో ఉన్న ఎవరికైనా ఉండేది ఏంటంటే, నాకు ఆయన ఉన్నాడు, నాకే భయము లేదు. ఈరోజు మనం కూడా ఆలోచించుకుందాం, భయపడుతున్న స్థితిలోనే ఉన్నామా,
భయములో నుండి బయటకు వచ్చామా? భౌతికంగా ఒకవేళ నీకు భయం లేకపోవచ్చు, నీవు ఆర్థికంగా మంచి స్థితి కలిగిన వాడు కావచ్చు, 10 మంది పని వాళ్ళని 10 మంది సెక్యూరిటీలు పెట్టుకోగలిగిన స్థితి ఉండొచ్చు, పెట్టుకోగలిగిన ఆర్థిక పరిస్థితి నీకు ఉండొచ్చేమో, మంచి ఆహారం తీసుకుని బలంగా ఉండే స్థితి నీకు ఉండొచ్చేమో. కానీ క్రీస్తు లేకపోతే ఇవన్నీ ఉన్నా సున్నా. అదే క్రీస్తుని కలిగి ఉంటే ఇవేమీ లేకపోయినా 1000 ఏనుగుల బలం అన్నమాట. కాబట్టి క్రిస్మస్ మనకు ధైర్యాన్ని ఇవ్వడం కొరకే, మనం ధైర్యవంతులం అవ్వటం కొరకే. కానీ మనం ధైర్యంగా ఉన్నామా? ఇంకా భయపడుతూనే దాగుకునే స్థితిలోనే ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. నిజంగా ఈ 2024లో వచ్చే, అంటే సమాజం పెట్టుకుని చేసుకుంటున్న ఈ క్రిస్మస్లో దాన్ని నువ్వు నిజంగా నిజమైన క్రిస్మస్గా నువ్వు జరిగించుకోవాలి అంటే మన జీవితంలో జరగాల్సింది ఏంటో తెలుసా? క్రీస్తు మన హృదయంలోనికి, ఏమండి, క్రీస్తు మన హృదయంలోనికి రావాలి. ఆయన రాకపోతే ఎన్ని క్రిస్మస్లు ఉన్నా అది సున్నా. కానీ ఆయన ఉంటే చాలా మంచిది, చాలా ధైర్యంగా ఉంటాం. ఏ క్షణం మరణమైనా ప్రశాంతంగా మనము మరణించవచ్చు అన్నమాట. కాబట్టి క్రిస్మస్ అంటే దేవుడు మనకిచ్చిన ఒక ధైర్యం. అది మనకు ఉందో లేదో చూసుకుందాం. ఉంటే చాలా సంతోషం, ధైర్యంగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవచ్చు. లేదంటే కనీసం ఇప్పుడైనా ఆలోచిద్దాం. క్రీస్తు మనలోనికి రాకపోతే ఎన్నున్నా ఆ క్షణం మాత్రం భయమే. కాబట్టి మనం ధైర్యవంతులుగా ఉండాలి, ఆయన ఉన్నారనే నమ్మకంతో ఉండాలి. ఎందుకంటే నేను 10 మంది కొడుకులను కన్నాను, లేకపోతే 5-6 అన్నదమ్ములు కలిగిన వాడిని, నాకు మంచి బలగం ఉంది. ఇది ఇక్కడ మనుషుల మధ్యలో 4 రోజుల జీవితానికి ధైర్యాన్ని ఇచ్చేదే. కానీ మరణం ముందు నిలబడినప్పుడు వీళ్ళెవ్వరూ మనకి అడ్డురారు, ఆపరు. కాబట్టి అస్సలు సిస్సులైన ధైర్యం అక్కడికి వెళ్ళడానికి కావాలి. అది దేవుడు చెప్పేసరి ఏ మార్గం ద్వారా మనకు వస్తుందో ఆ మార్గంలో మనం పయనిద్దాం. క్రీస్తుని కలిగి ధైర్యంగా ఉంటూ పరలోకాన్ని స్వతంత్రించుకుందాం, లేక పరలోకపు తండ్రి దగ్గరకు మనం చేరదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.